ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం అని చెప్పి గగన్ భూమిని బయటకు తీసుకొని వెళ్తాడు. ఇక అలా బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత గగన్ కారులో భూమితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, భూమి, చాలా రోజుల తర్వాత ఇలా నీతో కలిసి బయటకు వస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ముందు రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అలాగే అని చెప్పి భూమి అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. ఇక అప్పుడు గగన్ ప్రేమగా భూమిని చూస్తూ ఉంటాడు. దాంతో గగన్ తన వైపు చూడడం గమనించిన భూమి, తలతిక్క గారు, ఇది రెస్టారెంట్ అన్న విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అని అంటూ ఉంటే, నాకు గుర్తుంది తైతక్క గారు, అయినా నేను ఎవరిని చూస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కదా, రేపో మాపో మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ఈ మాత్రం స్వీట్ మెమొరీస్ లేకుండా ఎలా, తర్వాత జీవితాంతం చెప్పుకోవడానికి మనకంటూ కొన్ని స్వీట్ మెమొరీస్ ఉండాలి కదా అని చెప్పి గగన్ భూమితో అంటూ ఉంటాడు. అవునవును, మీరు చెప్పింది కూడా నిజమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. తర్వాత గగన్ భూమి చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అలా ఆగిపోయి మొహమంట పడుతూ ఉంటే భూమి ఒక్కసారిగా గగన్ చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది. ఎందుకు చేయి పట్టుకోబోయి ఆగిపోయారు, అయినా మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు ఏమీ లేనట్టుగా నన్ను బాగా ఏడిపించారని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇదంతా నేను నీకోసమే చేశాను అని గగన్ అంటూ ఉంటాడు. నా కోసం అని భూమి షాక్ అవుతూ ఉంటుంది. అవును, నీకోసమే. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీకు నేనంటే ఇష్టమా, మీ నాన్న శరత్ చంద్ర అంటే ఇష్టమా అంటే నువ్వేం సమాధానం చెబుతావని భూమిని అడుగుతూ ఉంటాడు. దయచేసి మీరిద్దరూ నాకు సమానమే అని మాత్రం చెప్పొద్దు, ఆ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏంటి భూమి, సైలెంట్గా ఉండిపోయావు, ఏదో ఒక ఆన్సర్ చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు శారదా అత్తయ్య అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని అడిగితే మీరేం సమాధానం చెప్తారని భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ కూడా మౌనంగా ఉండిపోతాడు. చూసారా అండి, మీరు అడిగిన ప్రశ్నే నేను కూడా మిమ్మల్ని అడిగితే మీ దగ్గర కూడా సమాధానం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాన్న నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు, అటువంటిది మీ ఇద్దరిలో ఎవరు కావాలో, ఎవరంటే ఎక్కువ ఇష్టమో చెప్పమంటే నేనేం చెప్పగలనండి. ఒకప్పుడు నాన్న మీరు కావాలో నేను కావాలో తేల్చుకొని నాతో అన్నప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నాకు తెలుసు భూమి, శరత్చంద్ర అంటే నాకు ఇష్టం లేదని తెలిసినా కూడా నువ్వు నా ముందు నటించడానికైనా నా పేరు చెప్పలేదు, నీ మనసులో ఉన్నదున్నట్టుగా చెప్పేస్తున్నావు. ఇందుకే కదా నీ వ్యక్తిత్వం అంటే నేను ఇష్టపడేది. నువ్వు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడవు భూమి, ఎందుకంటే అది నీ వ్యక్తిత్వం కాదు. ఎక్కడైనా సరే ఒకటే మాట మాట్లాడతావు, అందుకే నిన్ను నేను అంతలా ప్రేమించింది అని చెప్పి గగన్ భూమితో అంటూ ఉంటాడు. మీలాంటి గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాల్ని, మీలాంటి మంచి మనిషికి భార్యని కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, పెళ్ళైన తర్వాత మనమిద్దరం ఎంతో సంతోషంగా ఉండాలి. మన పెళ్ళైన వెంటనే పూర్ణికి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తప్పకుండా అండి, పూర్ణి నాకు ఆడపడి చదువుతుంది, కానీ తను నా చెల్లెలు లాంటిది. పెళ్ళైన తర్వాత మిమ్మల్ని, శారదా అత్తయ్యని, పూర్ణిని, అందరినీ కూడా నేనే దగ్గరుండి ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి భూమి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత గగన్ భూమితో, భూమి, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి తను తీసుకొచ్చిన గిఫ్ట్ని భూమికి ఇస్తూ ఉంటాడు. భూమి ఆ గిఫ్ట్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చైన్తో పాటు ఒక లాకెట్ కూడా అందులో ఉంటుంది. ఆ లాకెట్లో గగన్ ఫోటోతో పాటు భూమి ఫోటో కూడా ఉండడంతో ఆ లాకెట్ని చూడగానే భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ చైన్ చాలా బాగుంది గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటే,
నీ మెడలో త్వరలో ఎలాగో నేను 3 ముళ్ళు వేస్తాను. అంతకంటే ముందుగా నీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. నేను తాళి కట్టిన తర్వాత ఆ తాళిని ఎలాగైతే జీవితాంతం నువ్వు భద్రంగా చూసుకుంటావో అలాగే ఈ గిఫ్ట్ని కూడా భద్రంగా ఉంచుకోవాలి. నీ మెడల నుండి ఎప్పుడు కూడా ఈ చైన్ని తీయొద్దు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. అలాగే గగన్ గారు, తప్పకుండా మీరు నాకు ఇచ్చిన రెండో గిఫ్ట్ ఇది. దీన్ని జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి భూమి గగన్ ఇచ్చిన చైన్ని మెడలో వేసుకుంటుంది. తర్వాత భూమి గగన్ ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు. అక్కడ భూమిని నువ్వు చూస్తూ ఉండని చెప్పి గగన్ మరొక చోటుకి భూమికి ఏదైనా శారీ సెలెక్ట్ చేద్దామని వెళ్తాడు. ఇక అప్పుడు భూమి కూడా తన కోసం కాకుండా గగన్ కోసం షాపింగ్ చేస్తుంది. నాన్న పుట్టినరోజు ఈరోజే కాబట్టి నాన్న కూడా ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి భూమి శరత్ చంద్ర కోసం కూడా ఒక డ్రెస్ తీసుకుంటుంది. గగన్ భూమి కోసమని ఒక శారీని తీసుకుని వచ్చి, ఇదిగో భూమి, నీ కోసం నేను శారీ సెలెక్ట్ చేస్తాను, ఎలా ఉందని చెప్పి అంటూ ఉంటే, చాలా బాగుంది గగన్ గారు, ఇది నా ఫేవరెట్ కలర్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ శారీ నీకు చాలా బాగా సూట్ అవుతుంది కూడా, ఎంగేజ్మెంట్ రోజు నువ్వు ఈ శారీయే కట్టుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తర్వాత భూమి, నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను, ఇదిగోండి ఈ టీషర్ట్ మీకు చాలా బాగుంటుంది అని చెప్పి భూమి శరత్ చంద్ర కోసం తీసుకున్న బట్టల్ని అనుకోకుండా గగన్కి ఇచ్చేస్తుంది. ఇక అలా గగన్ భూమి ఇద్దరు కూడా షాపింగ్ని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. గగన్ వెళ్తూ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క శరత్ చంద్ర పుట్టినరోజు కావడంతో ఇంట్లో అందరూ కూడా శరత్ చంద్ర దగ్గరికి వచ్చి విషెస్ చెప్తూ ఉంటారు. అపూర్వ శరత్ చంద్ర కోసమని ఇంట్లో పూజ చేసినట్టుగా నటించి, బావా నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు బావా, ఈ పుట్టినరోజు నాడు నేను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు, ఒక్క భూమి తప్ప. పైకి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది, ఏం లాభం అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, మనసులో నుండి తన్నుకు రావాలి అంతే కదా గోరింటాకు పిన్ని అని చెప్పి భూమి అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. నేను నాన్న పుట్టినరోజు అని చెప్పి గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అభిషేకం కూడా చేయించాను, నాన్న కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నాను అని చెప్పి ఆ ప్యాకెట్లో నుండి టీషర్ట్ని బయటకు తీస్తుంది. అదేంటి భూమి, మామయ్య ఇటువంటి జీన్స్ టీషర్ట్స్ వేసుకోరు కదా, మామయ్య వేసుకునే బట్టలు వేరే ఉంటాయి కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఒక్కసారిగా కంగారు పడిపోతూ, అయ్యో ఈ బట్టలు నేను గగన్ గారి కోసం తీసుకున్నాను, నాన్న కోసం తీసుకున్న డ్రెస్ గగన్ గారి దగ్గరికి మారిపోయిందని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నక్షత్ర, అయిపోయావు పో, నాన్న అంటేనే బావకి అస్సలు ఇష్టం లేదు, అటువంటిది నువ్వు ఏకంగా నాన్న కోసం తీసుకున్న డ్రెస్ బావ దగ్గరికి వెళ్ళేలాగా చేసావా అని చెప్పి నక్షత్ర భూమిని భయపెడుతూ ఉండడంతో ఇక భూమి పరుగున గగన్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా శరత్చంద్ర కోసం తీసుకున్న డ్రెస్ ఎక్కడ గగన్ చూసేస్తాడేమోనని చెప్పి భూమి శారద ఇంటికి వచ్చేసరికి అప్పటికే గగన్ ఆ ప్యాకెట్లో ఉన్న డ్రెస్ని ఓపెన్ చేసి బెడ్ మీద పెట్టేసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఏమండి గగన్ గారు, సారీ అండి, తప్పైపోయింది, మీకు ఇవ్వాల్సిన డ్రెస్ మారిపోయింది, ఇది నాన్న కోసం తీసుకున్న డ్రెస్ అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ అర్థమైంది, అటువంటి బట్టలు మీ నాన్న మాత్రమే కదా వేసుకునేది అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు గగన్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, వద్దు భూమి, నువ్వు ఇంకేం మాట్లాడద్దు, నీకు నాకంటే మీ నాన్న అంటేనే ఇష్టమని అర్థమవుతుంది, మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి గగన్ గారు, ఈరోజు మా నాన్న పుట్టినరోజు, నేను ఆయన కూతుర్నని తెలిసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాడు ఆయనకి ఎన్నో సర్ప్రైజ్లు ఇవ్వాలని, ఆయనకి ఎన్నో బహుమతులు ఇవ్వాలని, ఆ రోజంతా ఆయనని సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలని నేను ఎన్నో అనుకున్నాను.
కానీ ఇటువంటి పుట్టినరోజు నాడు ఆయన అలా స్పృహ లేని స్థితిలో బెడ్ మీద చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పుట్టగానే తల్లిదండ్రులకు దూరం అయ్యాను. 20 ఏళ్ల తర్వాత నా తల్లిదండ్రులు ఎవరో తెలిసి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అటువంటి నాకు తండ్రి ఒక్కడే ఉన్నాడని తెలిసిన తర్వాత కనీసం తండ్రైనా ఉన్నాడు కదా అని చెప్పి ఆనందపడ్డాను. కానీ నేనే ఆయన కూతుర్నని ఆయనతో చెప్పేలోగానే ఆయనకి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, సారీ భూమి, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇదిగో మీ నాన్నగారి కోసం తీసుకున్న డ్రెస్ తీసుకువెళ్ళి ఆయనకి ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్ని హగ్ చేసుకొని గగన్కి ముద్దు పెట్టి, సారీ అండి, ఇదిగోండి మీకోసం తీసుకున్న డ్రెస్, ఈ కలర్ టీషర్ట్ మీకు చాలా బాగా సూట్ అవుతుంది అని చెప్పి భూమి ఆ గిఫ్ట్ని గగన్ చేతిలో పెట్టేసి వస్తానండి అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక గగన్ భూమి ఇచ్చిన టీషర్ట్ని వేసుకొని నిజంగానే భూమి చెప్పినట్టుగా ఈ కలర్ నాకు చాలా బాగా సూట్ అయింది అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు. మరోపక్క భూమి శరత్చంద్ర కోసం తీసుకున్న డ్రెస్ని తీసుకొని ఇంటికి వస్తుంది. నాన్న, ఇదిగోండి నాన్న, నీకోసం నేను డ్రెస్ తీసుకొచ్చాను అని చెప్పి, నిజానికి ఈరోజు మీరు స్పృహలో ఉండుంటే నేనే మీ కూతుర్నని మీతో చెప్పి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే మీకు ఈ పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని విడిచిపెట్టను అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఇన్స్పెక్టర్ నైని అక్కడికి వస్తుంది. ఏంటి మేడం మీరు ఇక్కడికి ఈ టైంలో వచ్చారని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఏం లేదు అపూర్వ, ఈరోజు శరత్చంద్ర గారి పుట్టినరోజు అట కదా, అందుకే ఆయన తరపున నీకు ఒక బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే, మా బావ పుట్టినరోజు నాడు మా బావకి గిఫ్ట్ ఇవ్వాలి కానీ ఆయన తరపున మీరు నాకు ఇవ్వడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటే, ఇది రిటర్న్ గిఫ్ట్ లాంటిదిలే అపూర్వ అని చెప్పి నైని అపూర్వ చేతికి సంఖ్యలు వేస్తూ ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇన్ని రోజులు తప్పించుకున్నానని బాగానే మేనేజ్ చేశానని అనుకున్నావు కానీ ఒక్క విషయంలో నువ్వు దొరికిపోయావు. గెస్ట్ హౌస్లో నీతో పాటు ఆ రోజు సూరి కూడా ఉన్నాడు కదా, వాడు నువ్వు ఇచ్చిన డబ్బుకి అమ్ముడుపోయి మొదట మాకు అబద్ధం చెప్పాడు. చాలా బాగా మేనేజ్ చేయాలని ట్రై చేశాడు. మా పోలీస్ ఎంక్వైరీలో వాడు అన్ని నిజాలు కూడా కక్కేశాడు. నువ్వే ఆ రోజు శరత్చంద్ర గారికి ఈ ప్రమాదం జరగడానికి కారణమని అతను నిజం చెప్పేశాడు. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అపూర్వను నైని అరెస్ట్ చేసి లాక్కుపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.